1130లో చిదంబరం నుండి భక్తులు ప్రాణాలకు తెగించి చోళరాజుల కళ్ళు కప్పి గోవిందరాజ స్వామి ఉత్సవమూర్తిని తిరుపతికి తీసుకువచ్చారు. అప్పటి పార్థసారథి ఆలయంగా పిలువబడే నేటి గోవిందరాజు స్వామి ఆలయ గుడిలోనే ఆ ఉత్సవమూర్తిని ఉంచి సుమారు 400 సంవత్సరాల పాటు వైభవంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చిదంబరంలో పరిస్థితులు చక్కబడటంతో ఆ ఉత్సవమూర్తిని తిరిగి తమిళనాడుకు తరలించి చిదంబరంలోనే ప్రతిష్ఠించారు. అయితే మరో ఆసక్తికరమైన రహస్యం, తిరుపతి మంచినీళ్ల గుంట దగ్గర ఉన్న గోవిందరాజు స్వామి విగ్రహం చరిత్ర ప్రకారం ఆ రోజు ఆ విగ్రహాన్ని కూడా అదే కాలంలో చిదంబరం నుంచి రక్షించి తిరుపతికి తీసుకువచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మార్గ మధ్యలో విగ్రహం యొక్క శంఖం విరిగిపోయింది. హిందూ ఆగమన శాస్త్రం ప్రకారం విరిగిన విగ్రహాన్ని గర్భాలయంలో పూజించకూడదు. అందుకే రామానుజాచార్యులు వారు ఆ విగ్రహాన్ని కోనేరు ఒడ్డున ఉండేలా సూచించారు. మరి సముద్రంలో పడిన ఆ భారీ రాతి మూల విరాట్ ఏమైంది? చరిత్ర ప్రకారం ఆ విగ్రహం ఇప్పటికే సముద్ర గర్భంలోనే నిక్షిప్తమై ఉంది. ఏ ఆధునిక పరిశోధనకులు కూడా నేటికి దాని ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అందుకే రామానుజాచార్యుల వారు ఆ విగ్రహంలోని దైవశక్తిని మాత్రమే మంత్రబద్ధంగా గ్రహించి ఆలయంలోని సుధా విగ్రహంలోకి ఆహ్వానం చేశారు. వీడియో నచ్చినట్లయితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.